నమస్తే ఫ్రెండ్స్. లాస్ట్ బుధవారం రోజున ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయినటువంటి తులసి గబ్బాడ్ గారు సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తూ యుఎస్ యొక్క హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి ప్రమాదమైన దేశాల లిస్ట్ని వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ 2026లో ఆమె చెప్పింది ఏంటంటే రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్ నుండి ప్రమాదం ఆల్రెడీ ఉంది. కాకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి కూడాను హోమ్ల్యాండ్కి సెక్యూరిటీ ఉండవచ్చు. ఎందుకు అంటే పాకిస్తాన్ నిరంతరం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఖండాంతర క్షిపణులపైన అది ప్రయోగాలు చేస్తున్నది. భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రమాదం మన దేశానికి అని చెప్పింది. దీంతో పాకిస్తాన్లో ఇంతకుముందు ఒక అంబాసిడర్ ఉన్నాడు, ఆయన మన దేశానికి అంబాసిడర్కి పనిచేశాడు. ఆయన అబ్దుల్ బాసిత్. ఆయన ఏమన్నాడంటే ఒకవేళ ఇఫ్ పాకిస్తాన్ కమ్స్ అండర్ అటాక్ బై యుఎస్ఏ వీ విల్ హ్యావ్ టు అటాక్ ఆన్ ఇండియా, ఎస్పెషలీ ఆన్ ఢిల్లీ అండ్ ముంబై. అంటే ఒకవేళ అమెరికా పాకిస్తాన్ మీద ఈ నెపంతో దాడి చేస్తే మనం ఇండియా మీద చేయాలి. ఎక్కడ? బాంబే, ఢిల్లీ. అంటే వాళ్ళ విచిత్రమైన వాళ్ళ మెదడు తలకాయలో ఉంటుందో మోకాళ్ళలో ఉంటుందో తెలియదు, కానీ ఈయన అంబాసిడర్ కాబట్టి ఇలాంటి వాడి వాళ్ళని ప్రపంచ శాంతి అనేది సంగనాకిపోతుంది. ఇంకో పెద్ద మనిషి కూడా అన్నాడు, అసిమ్ మునీర్. ఆయన యుఎస్ఏలో ప్రెసిడెంట్గా ట్రంప్ గారితో డిన్నర్ చేసిన తర్వాత అక్కడ పోయి ఒక మాట అన్నాడు. ఏంది? ఇఫ్ వీ ఆర్ బ్రాట్ డౌన్ వీ విల్ బ్రింగ్ డౌన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా బాంబులతో దాడి చేసినా ఏది చేసినా మేము సగం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు. ఇది వీళ్ళ యొక్క మెంటాలిటీ. వీళ్ళ మెంటాలిటీని టెర్రరిస్ట్ మెంటాలిటీ. కాబట్టి ఇలాంటి వారిని ఏ విధంగా డీల్ చేయాలో మీరు కూడా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.